వచ్చి 18 మాసాలు అయిపోయింది. ఇక్కడున్న తెలంగాణ ప్రజానికానికి కానీ ముఖ్యంగా మీ మీడియా మిత్రులకు గడిచిన 10 సంవత్సరాల కాలం ఎలా గడిచింది, సాధించుకున్న తెలంగాణ ఎటువైపు ప్రయాణించింది, ఎవరిని ఉద్దేశించి ఎవరి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో మరి తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్నాక అస్తవ్యస్తమైన పాలనలో పేదోడు బతుకు ఎలా ఆగమైంది కళ్ళకు కట్టినట్టు చూపించిండ్రు కల్వకుంట్ల కుటుంబం మన రాష్ట్రానికి. సంపద ఎన్నో రెట్లు పెరిగింది, ధనిక రాష్ట్రం అని చెప్పారు. మరి ఇవాళ అన్ని లెక్కలు ప్రజలందరి ముందరున్నాయి, మేధావుల ముందున్నాయి. మరి వచ్చిన సంపద ఎటుపోయింది ఒక్కసారి ఆలోచిస్తే ఏ విధమైన ప్రాజెక్టులు తీసుకొచ్చిరు, ఎవరిని ఉద్దేశించి ఆ ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి, మరి వాటి వలన పేదోడికి ఏం ఉనగూరింది, పేదోడి బతుకులో ఏం మార్పు వచ్చింది ఒక్కసారి ఎక్కడో అవసరం లేదు. మన శివంపేట గ్రామంకు ప్రతి వాడకు పోతే తెలిసిపోతుంది. మరి 10 సంవత్సరాలలో ఆ కుటుంబానికి ఈ తెలంగాణ ఏర్పడినాక, ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాక ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది, ఏ మునగురింది తీసుకుందాం. మీరు ఉద్యోగాలు అన్నారు తెలంగాణ ఏర్పడక ముందు. అవును, మనం అందరం కలిసి ఉద్యోగాల కొరకు కొట్లాడినాం. ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఆంధ్రలోని ఉద్యోగాలు కొట్టకపోయారు, మన ఉద్యోగాలు మనకు వస్తాయని కొట్టాను. మరి మన శివంపేటలో ఏ వాడకట్టైనా పోదాం, 10 సంవత్సరాల ఏ పేదోళ్లకు మరి ఉద్యోగం వచ్చిందో ఒక్కసారి అంకెలతో లెక్క పెట్టుకుంటూ తెలిసిపోతుంది మనకు. మరి వీళ్ళు నిధులు అన్నారు. నిధులు అంటే ఎటు పోవాలి? కల్లకుంట్ల కుటుంబానికి కాదు కదా, పేదోనికే కదా పోవాలి. పేదోళ్ళకి రాలేదనే కదా తెలంగాణ కొట్లాడినాం. మరి పేదోని ఇంటికి ఏం నిధులు వచ్చినాయి, ఏ రూపంలో వచ్చినాయి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కేసీఆర్ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి. నేను పేదలను కూడా అడుగుతున్నా, ఎస్పెషల్లీ ఇవాళ వచ్చిన శివంపేట గ్రామంలో ఉన్న పేదలను అడుగుతున్నా, మీ ఇంటికి ఏం నిధులు వచ్చినాయి ఒక్కసారి 10 సంవత్సరాల పాలనలోకి వెళ్ళండి. మీకు గతంలో వ్యవసాయదారులైతే, రైతులైతే గతంలో 10 సంవత్సరాల మీ పాలన కంటే ముందు ఏ సబ్సిడీలు అయితే వచ్చి ఉండేనో వ్యవసాయ పరికరాల మీద, స్ప్రింక్లర్ల మీద, డ్రిప్ మీద, మరి అవన్నీ మీకు 10 సంవత్సరాలలో ఎప్పుడైనా వచ్చినాయా? మరి దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. సరే, దళితుని సీఎం చేస్తామన్నారు. అది కాదు, తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు పదవికాంక్ష వాళ్ళకి ఎట్లున్నదో. దానికి విపరీతమైన అర్థాలు చెప్తారు వాళ్ళు. అది వదిలేయండి. దళితులకు 3 ఎకరాలు అన్నారు, వచ్చినాయా? మరి ఏ రూపంలో వచ్చింది పేదవాని ఇంటికి? కేవలం వాళ్ళు చెప్తున్నది ఒకటి ప్రతిసారి చెప్పుకుంటుంది, రైతు అయితే రైతు బంధువు అన్నారు. మనం ఇప్పుడు రైతు భరోసా రూపంలో ఇస్తాం. మరి పేదవాడికి డబుల్ బెడ్రూమ్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్లు రాలేదు. మరి ఏ రూపంలో డబ్బు వచ్చింది? నేను చెప్తా ఏ రూపంలో వచ్చిందండి. కేవలం 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో కూడా మీకు తెలుసు. కేవలం ఎన్నికల సమయంలో వాళ్ళు దోచుకున్న సొమ్మును మీ ఓట్లను కొనుక్కోవడానికి మాత్రమే అదనం మీ ఇంటికి వచ్చింది తప్పే మీ పేదోని ఇంట్లో, పేదవాళ్ళ ఇంట్లో ఒక ఇల్లు కట్టుకోవడానికో, అలా కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి చేయడానికో, లేకపోతే ఆయన ఏమైనా వ్యవసాయం మీద ఏదైనా పైకి రావడానికో ఏది రాలేదు. అన్ని సబ్సిడీలు బంద్ చేసిరు, అన్ని పథకాలు బంద్ చేసిరు. కేవలం రైతు బంధు అనేది ఒకటే ఒక దాని మీద మొత్తం
వాళ్ళ పాలన సాగింది. అంతకంటే ఏం జరిగింది సాగింది చెప్పండి. అందుకే తెలంగాణ ఇచ్చిన ప్రదాత సోనియమ్మ 10 సంవత్సరాలు మనం వాళ్ళ పాలన ఇచ్చిన తర్వాత తెలంగాణ సమాజం మళ్ళీ ఓడిపోయిందనే ఆలోచనతో మనం ఎన్నికల్లో గెలిస్తే పేదోళ్లకు మరి మనం ఏవైనా మన తెలంగాణ సంపాదన చేరవేయాలి. అప్పులు చేసిరు, 8 లక్షల కోట్ల అప్పు చేసిరు, అయినా కానీ మనం తెలంగాణ ప్రజానికానికి చేయాలనే ఒక లక్ష్యంతో 6 గ్యారంటీల రూపంలో మనం ఎన్నికల ముందు మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రజల దీవెనతోని తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో ఏర్పడడం జరిగింది. వచ్చినప్పటి నుండి మీరు చూసిరు ఏ విధంగా తరుముతుర్రం. అప్పుల కుప్ప చేసింది మర్చిపోయారు, అబద్ధాలు ఆడింది మర్చిపోయారు, తెలంగాణను ఆగమాగం చేసింది మర్చిపోయారు. కానీ వచ్చిందే తరుముతా ఉన్నారు. ఏమా 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 మీరు 10 సంవత్సరాలు ఇస్తే ఏం చేయలేను, 3 సంవత్సరాలు 3 నెలల నుంచే మనం మనబడ్డం. అయినా మొక్కవోని ధైర్యంతో రేవంత్ అన్న ప్రభుత్వం 6 గ్యారంటీల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని మీకు అందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీ పథకం ఏ విధంగా మూలన పడేసిరో వాళ్ళు. ఇలా ప్రతి పేదవాడు ఎన్నో కుటుంబాలు ఇలా మన శివంపేట నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద మరి ఇలా లబ్ధి పొందుతుర్రా లేదా ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి. మనమే ఎంతో మందిని ఆరోగ్యశ్రీ ఇలా మనం ఈ ప్రభుత్వం వచ్చినాక 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ మరి 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుకున్నాం. ఎందుకు ఎవరి కొరకు పెంచినాం మనం? మీలాగా కాంట్రాక్టర్ల కొరకు కాదు, ఇది కేవలం పేదలను బలోపేతం చేయాలనే ఆలోచనతో చేసినాం. మీకు అంకెలున్నాయి. ఈరోజు సాలీనా మీరు 400 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ మీద ఎల్ఓసీల మీద ఖర్చు పెడితే మీరన్నా స్వర్ణయుగం అన్నారు. మీది 400 కోట్లు ఖర్చు పెడితే మేము 800 పైచిలుకు కోట్లు ఖర్చు పెట్టినాం. మేము ఈ అప్పుల ఊబిలో ఉంది కూడా. అంటే మేము ఎవరి కొరకు పని చేస్తున్నాం, మీరెవరి కొరకు పని చేస్తున్నాం? మరి పేదవాళ్ళు కనబడలేదు. మీకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచినాం. ఎందుకు పెంచినాం? 10 సంవత్సరాలు మీరు పురుగుల అన్నం పెట్టిరు. ధనిక రాష్ట్రమే పురుగుల అన్నం పెట్టిరు పేదలకు మీరు. మీరు అప్పులతో ఇచ్చినాక కూడా ఇవాళ మేము డైట్ ఛార్జీలు పెట్టి మంచి పోషకాహారం ఇస్తున్నాం. ఎవరు చదువుతారు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, వెల్ఫేర్ హాస్టళ్లలో? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలు బతుకుతారల్లా, పేదలు చదువుతారు. ఒక పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో చేసినాం. మీరు స్కూళ్ళని ఏ పరిస్థితికి తెచ్చారు? శివంపేట మండలం చూడండి, స్కూళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎక్కడ కాంపౌండ్ వాళ్ళు లేవు, ఎక్కడ టాయిలెట్ లేవు, అన్ని రూమ్లన్నీ ఊరుస్తుంటాయి. వాటిని మీరు మన ఊరు మన బడిని తెచ్చారు. ఎక్కడి కుప్ప అక్కడనే పెట్టారు. కాంట్రాక్టర్లను ఆగమాగం చేసి ఇవ్వాలి, కట్టిన వాళ్ళకి బిల్లులు ఇవ్వలేక. కానీ మనం ప్రభుత్వం వచ్చినాక స్టూడెంట్ టీచర్ నిష్పత్తిని సరిగ్గా పాటిస్తూ ఏ స్కూలుకు ఎంతమంది టీచర్లు ఉండాలి, ఎంతమంది విద్యార్థులు ఉండే ఎంత టీచర్లను పెట్టాలి అనే నిష్పత్తిని ఏ విధంగా ఫాలో అవుతున్నారో మన అందరికీ తెలుసు. అదే కాకుండా మొన్న అమ్మ ఆదర్శ పాఠశాల కింద నిధులిచ్చి పిల్లలకు పాఠశాలలో వసతులు మెరుగుపరిచి మళ్ళీ ఒకటి ఎన్నడూ లేనిది మీరు 10 సంవత్సరాలు ఎన్నడూ కూడా పాఠ్య పుస్తకాలు స్కూలు తెరిచినాక నెల 2 నెలలకు 3 నెలలకు కూడా ఇచ్చిన దాఖలాలు మీ ప్రభుత్వంలో ఉండే. కానీ మేము స్కూళ్ళు తెరవకముందే పాఠశాలలో పాఠ్య పుస్తకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం. ఇక సంక్షేమం కోసం ఈరోజు మనం ఎందుకు వచ్చినాం? శుభం పెట్టు ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేయడానికి వచ్చినాం. పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చినాం. రేవంత్ అన్న ఇచ్చిన ఇల్లు 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక్కొక్కరు ఏ విధంగా ఆనందంగా ఇలా వాళ్ళ కళ్ళలో మెరుపును చూడడానికి వచ్చినాం. ఎస్టీ తాండాలకు వెళ్ళినామున్నా మేము పోతేనే ఏడుస్తున్నాడు ఆనందంతో. ఎక్కడ బ్రాహ్మణపల్లి తండా నిన్ననే పోయినా వీళ్ళందరూ అన్నవాళ్ళు వచ్చిరాడికి లిటరల్ కొబ్బరికాయ కొట్టినాక ఇట్లా అడుగుతుంటే ప్రెస్ వాళ్ళతో ఏడుస్తున్నాడు ఆనంద బాష్పాలతో. అది
ఒక ప్రభుత్వము మంచి పేరు తెచ్చుకోవాలంటే పేదవాళ్ళ మనసు గెలవాలి, కానీ అబద్ధాలు చెప్పాలి, ఎదుటి వాళ్ళను దగా చేయాలి, ఎదుటి వాళ్ళని బెదిరియాలి, ఎదుటి భూములను కాజేయాలి. ఇది మీరు నేర్పిన సంస్కృతి తెలంగాణకు. మేము అలాగా ఈరోజు చెప్తున్నా, శివంపేట నడిగడ్డ నుండి ఈరోజు వచ్చిన ఇండ్లే కాదు. ఈరోజు ఎవరెవరికైతే ఇల్లు లేవో, ఖాళీ స్థలాలు ఉన్నాయో, పెంకుటిల్లు ఉన్నాయో, కూలిపోయే పరిస్థితులు ఉన్నాయో, గుడిసెలు ఉన్నాయో, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి ఎవరికి ఇల్లు లేదు అనే పరిస్థితి రానియకుండా తెలంగాణను పరిపాలిస్తుంది రేవంత్ అన్న ప్రభుత్వం అని మరొకసారి చెప్తున్నాను. ముఖ్యంగా చెప్తున్నా, శివంపేటకెళ్ళి శివంపేటలో ప్రత్యేక దృష్టి పెడతాం. శివంపేట అయినా సరే, శివంపేట మండలంలో వివిధ గ్రామాలైనా ప్రత్యేక దృష్టి పెడతాం. ఇక్కడ ఎస్టీ సోదరులు ఉన్నారు, ఎక్కువగా ఎస్టీ సోదరులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. చాలా మందికి ఇల్లు లేవు, గుడిసెలు ఉన్నాయి. వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకున్నారా మీరు? పట్టించుకున్న పాపాన పోయినా? ఎప్పుడు వాళ్ళని ఓట్లకు దండుకోవడానికి వాడుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో జీవితం బాగుపడాలని ఎప్పుడు ఆలోచన లేదు. కానీ మేము ఈరోజు చెప్తున్నా, శివంపేటలో ఉన్న ప్రతి తండా దగ్గరికి వెళ్తాం, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి తీరుతామని మరొకసారి తెలియజేస్తూ, ఇవే కాకుండా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ప్రతి సందర్భాన్ని మాట్లాడతాం, ప్రతిదానికి మేము సవాల్ విసురుతున్నాం. మీరు ఏ ప్రశ్నకైనా, మీరు ఏ సవాల్ విసిరినా దానికి ఎక్కడైనా సమాధానం చెప్పడానికి మేము రెడీ ఉన్నాం. మేము ఎందుకంటే మా ప్రభుత్వం ప్రజల కొరకు ఒక సంకల్పంతో శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం. మీలాగా ధనం సంపాదించుకొని మీరు హుజూరాబాద్లో స్టార్ట్ చేసి ఎన్నికల డబ్బుల ప్యాకెట్లు పంచడం. మేము ఎందుకంటే ఎన్నికల్లో పోయి చూసినాం కదా, మీకు దాన్ని కొరియర్లో ప్యాక్ చేస్తారు కూడా, అట్లా పంచి ఒక్కొక్క 6,000 ఒక్కసారి తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. ఒక ఓటును 6,000 రూపాయలతో 4 కొన్నారంటే ఎవడప్ప సొమ్ము? కల్వకుంట్ల కుటుంబం మన తాతలు సంపాదించిన సొమ్ము అని నేను అడుగుతున్నా. ఆ ప్యాకెట్లు బ్యాంకులకి వెళ్ళి తీసుకొచ్చి మంచిరా? ఎవరి సొమ్ము? రేవంత్ అన్న మొన్ననే అడిగిండు మిమ్మల్ని, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? మీ ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ప్రతిదానికి సమాధానం చెప్పాలి. మీరు ఎన్ని రోజులు మోసం చేసినా, ప్రయత్నాలు చేసినా తెలంగాణ సమాజం ఎప్పటికైనా మేల్కుంటుంది, మీకు మళ్ళీ బుద్ధి చెప్తుంది. మీరు అబద్ధాల ప్రచారానికి తెరదేశారు, దాన్ని తిప్పికొట్టడానికి కూడా ఇక్కడ ఉన్న శివంపేట కాంగ్రెస్ పార్టీ సైనికులు రెడీగా ఉంటారు. ఎప్పటికైనా మీ బిడలు వంచి మేము సుపరిపాలన అందిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్ద మనిషి